నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఏదైతే కబ్జాలు చేసిన భూములు వేరే వాళ్ళకి అమ్మి ఆ పైసలు తెచ్చి మీ మీద ఖర్చు పెడతాడట. మీ మీద ఖర్చు పెడితే మీరు అట్లనే మారిపోయాట ఆయనకు ఓటేస్తాడట. ఓటేస్తారు 2000 రూపాయలు 1000 రూపాయలు తీసుకొని ఓటు అమ్ముకుంటారు. ఇదివరకే ఒక్కసారి ఓటేస్తే కేసీఆర్కి ఓటేస్తే తెలంగాణ అంతా బాగుపడ్డది. ఒక్కసారి భూపాల్ రెడ్డికి ఓటేస్తే ఈ నల్గొండ అంతా బాగుపడ్డది. ఒక్కసారి కోమటిరెడ్డి వెంకరెడ్డి మళ్ళీ మొన్న ఓటేస్తే ఈ నల్గొండ అంతా దరిద్రం చుట్టుకున్నట్టు ఆగమవుతున్నటువంటి సందర్భం మీరు చూస్తున్నారు. ఈ దరిద్రులకు ఓటేస్తే మళ్ళా ఇంకా సర్వనాశనం అయ్యేది ఉంటుంది. ఎందుకంటే మొన్న 1 సంవత్సరం ఉందని ఆ మున్సిపాలిటీని అంతా గుంజుకొని 1 సంవత్సరం పాలన చేసిన ఆయన బూరి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి పాలనలో ట్యాక్సులు పెంచిండ్రు, శానిటేషన్ వర్కర్లను ఇబ్బంది పెట్టిండ్రు. ఇక్కడ కూడా చాలా మంది శానిటేషన్ వర్కర్లు ఉంటారు. 5 నెలలు 6 నెలల జీతాలు ఇవ్వకుండా వాళ్ళని చాలా మందిని తీసేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా తెలియజేస్తున్నా. శానిటేషన్ వర్కర్లను శానిటేషన్ పని కూడా వదులుతలేరు. గుమ్మలమోనిటి తీసుకున్నాడు అంటే ఇక మీరు అర్థం చేసుకొని ఎంత చిల్లరగా వ్యవహారం చేస్తుండ్రో. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులని ఓడగొట్టాల్సినటువంటి అవసరం ఉందని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పైన మిత్రపక్షాల జెండా ఎగరాలి, కారు జెండా ఎగరాలి. ఈ యొక్క 20వ వార్డుల సుత్త కొడవలి నక్షత్రం గుర్తు సలీం గారి కారు మన గుర్తుని గెలిపించాలని అందరినీ కూడా కోరుతున్నాం. గతంలో ఎట్లయితే దానికి భూపాల్ రెడ్డి సలీం పూర్తి సపోర్ట్ ఉంటాడని ఈ రోజే తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు ఇక్కడ ఎంసీఏ ఈ రోడ్ ఏదైతుందో ఈ రోడ్ని అట్లనే నేషనల్ హైవేకి కలపడానికి అద్దంకి రోడ్డు కలపడానికి కూడా డబల్ రోడ్ వేయడానికి కూడా ప్లాన్ చేసిన దాన్ని కూడా కంప్లీట్ చేసి పెడతాను కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, అభివృద్ధి చేసే వాళ్ళకు ఓట్లు వేయండి. మోసం చేసి మన ఇజ్జత్ తీసి మనల్ని అవగౌరవపరుస్తున్నటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాలంటే ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు మరి ఓటేయాలని కోరుతూ మరి ఈ యొక్క సలీం గారి శుద్ధ కొడవలి నక్షత్రం గుర్తు మీద ఓటేయాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. 2500 ఇంటూ 26 నెలలు ఈజీకొల్టు మీకు ఒక్కొక్క ఆడబిడ్డకు 65,000 రూపాయలు రావాలి. ఎంత రావాలి? 65,000 రూపాయలు రావాలి. కాంగ్రెస్ ఆయన వస్తే ఇంటి ముందర కుసబెట్టండి. 65,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే ఇంటి నుంచి బయటికి తోలండి. లేకపోతే తాడు పెట్టి కట్టి 65,000 రూపాయలు వసూలు చేసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. నెలలో పోయేసరికి అది 3-4 లక్షలు అవుతుందో 5 లక్షలు అవుతుందో ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యాన మన మెడ మీద పుస్తకాలు ఉంటాయో లేకపోతే చెక్క పుస్తకాలు ఉంటాయో ఈ కాంగ్రెస్ వాళ్ళ వల్ల. అందుకే ఎంత తొందరగా కాంగ్రెస్ వాళ్ళని సాగనంపితే మనం అంతా హాయిగా ఉంటామని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. తులం బంగారం రాకపాయే ఆడబిడ్డలు అందరూ కూడా ఆలోచన చేయాలా. ఆడబిడ్డల కోసం మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మీకు తెలుసు. 2500 రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? వచ్చిందా అమ్మా? మా కేసీఆర్ నా పెద్ద కొడుకు అన్నారు. తీరా ఎన్నికల నాడు పోయి ఎవరో చెవులో గుసగుస చెప్పినట్టుంది. 2000 బదులు 4000 వస్తాయని కదా రైల్లో పోయిందా ముసలి రైల్లో పోయి నేను ఎన్నికల మూమెంట్ లో పోలింగ్ బూతులు తిరుగుతున్నా. అమ్మ ముసలా వచ్చింది నాకే పడుతుండ వచ్చాను నిక్కి చూస్తున్నా. చక్కగా తీసుకుపోయి చేకూర్తు గుర్తింది. అంటే ఏ విధంగా గారడి చేసిండ్రో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆ గారడి నమ్మి మరి అలా ఆ 2000 రూపాయలు లెక్కమంటే 26 నెలలు లెక్కేస్తే 52,000 రూపాయలు అవుతున్నాయి. దానికి 2 నెలలు ఇప్పటికే తినేసారు ముసలోళ్ళై. ఆ 2 నెలలు కూడా కలుపుకుంటే 4,000 56,000 రూపాయలు ప్రతి ముసలమ్మకు 56,000 రూపాయలు ఇవ్వాలి. మీ ఇంటి కాంగ్రెస్ వాళ్ళు కనుక వస్తే నిలదీసి 56,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే మాట్లాడు బిడ్డ అని మాట్లాడు. లేకపోతే కట్టేయండి. మళ్ళీ కొత్త పింఛన్ లేవు, ఇంకొకటి లేదు. ఎవరైనా భర్త చనిపోతే మళ్ళీ పింఛన్ ఇచ్చేది లేదు. ఇట్లాంటి కార్యక్రమాలు అంటే
పింఛన్ 4000 రాకపాయే, 2500 రాకపాయే, తులం బంగారము రాకపాయే. రైతులకు 10,000 రూపాయలు పెట్టుబడి సాయం కేసీఆర్ ఇస్తే, కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అంటే రైతులు కూడా ఆశపడ్డారు. రైతులు కూడా ఆశపడితే ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ. ఇప్పుడు వస్తున్నాయి పెట్టుబడి సాయం, పెట్టుబడి సాయం రాకపాయే. ఇప్పటికి 4 సార్లు ఇవ్వాల్సింది ఒక్కసారి ఇచ్చారు, 3 సార్లు బంధు. ఇక వస్తుందా అనుకుంటుర్రా? వస్తుందా? ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధు దిమ్మ వలగొడితే ఖచ్చితంగా భయపడన్నా మన పైసలు మనకేస్తాడని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. దాంతో పాటు యూరియా దొరుకుతుందా రైతు సోదరులారా? ఆయన స్లాట్ బుక్ చేస్తే యూరియాగా వస్తుందట. ఆ స్లాట్ బుక్ చేయగానే కోదాళ్ళు ఉంటే కోదాళ్ళ బుక్ చేయాలి. ఎన్ని బస్తాలు? ఎకరానికి మొదటిసారిగా ఎకరానికి 1 బస్సు ఇస్తారు. ఆ 1 బస్సులకు కోదాడు పోయి తెచ్చుకోవాలంట. ఇది కాంగ్రెస్ వాళ్ళ సంస్కృతి. పత్తి పండిస్తే పత్తి అమ్ముకోవాలంటే స్లాటు. రేపు ఇంకొక కర్మ ఇంకా స్టార్ట్ అవుతుంది. రేపు ఒట్లు పండించాలి, ఒట్లు అమ్ముకోవాలంటే కూడా స్లాట్ బుక్ చేస్తారట. స్లాట్ పెడితే ఒట్లు అమ్ముకోగలుగుతామా? ఒక్కసారి ఆలోచన చేసి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్ళీ కారుని గెలిపించుకొని, దాంతో పాటు మిత్రపక్షమైనటువంటి శుద్ధ కొడవలి నక్షత్రం గుర్తుని 20 వాళ్ళ గెలిపించుకొని ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ మీద జెండా ఎగరేయాల్సినటువంటి అవసరం ఉందని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నా. మరి దేవుడు కూడా ఎందుకు కంప్లీట్ చేసిండో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే కులము మతము అక్కర లేకుండా ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చే వ్యక్తే సలీం. అందుకోసమే ఓటేయమని అడుగుతున్నా. మరి మీరు అందరూ కూడా ఏదైనా సమస్యలతో బాధపడితే మీకు అండగా నిలిచి, అటు బీఆర్ఎస్ పార్టీకైనా అటు సిపిఎం పార్టీకైనా అండగా నిలిచి రేపు ఆయనకు తోచిన సాయం చేసి, అంతకన్నా ఏమన్నా పెద్ద సాయం అవసరం ఉంటే నా ద్వారా చేపించడానికి సిద్ధపడే ఈ ఎన్నికల్లో నిలబడడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇప్పుడు మీ పైన నిలబడ్డటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి వ్యక్తి ఏనాడన్నా కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఫోన్ చేస్తే కనీసం ఎత్తుతాడా? కనీసం ఒక్కనాడన్నా పోయి కలిసి మాట్లాడిండా? ఒక్కనాడన్నా ఆయన తోడు కూర్చొని ఒక్కనాడన్నా ఛాయ్ తాగిండా? ఒక్కనాడన్నా కనీసం ఆయన ముందర నిలబడి 1/2 కిలోమీటర్ దూరం నిలబడి చేతులు కట్టుకొని నిలబడి మాట్లాడిండా? కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద బండలో ఉన్నటువంటి గొల్లగూడెంలో ఉన్నటువంటి చాలా మంది నా దగ్గరికి డైరెక్ట్ వచ్చి నాతోటి మాట్లాడి ఛాయ తాగి వాళ్ళ సమస్యలు చెప్పుకొని పని చేయించుకునే దగ్గర సంబంధాలు మనతోటి ఉన్నాయి. మరి ఆయన ఏం పని చేపిస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. 2.5 సంవత్సరాల అధికారంలోకి వచ్చి కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసింది 0. అంతకుముందుకు 4 సార్లు గెలిచి 20 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి అంతకుముందు చేసింది 0. ఈయన ఏం చేసేది ఉండదు. పొద్దున 6 గంటలకే తాగుతారు, మధ్యాహ్నం పూట తింటారు, సాయంత్రం పూట ఎంజాయ్ చేస్తారు. ఈ దానికోసమే వాళ్ళు ఉన్నారు. కానీ పేదవాళ్ళ అభివృద్ధి కోసం మాత్రం వాళ్ళు పనిచేయరు అనేది మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. వచ్చినటువంటి అవసరం ఉంది. అంతకుముందుకి ఈ యొక్క గొల్లగూడెం మరి నేను 2013లో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అని తిరుగుతుంటే మరి ఏ ఇంటికి పోయినా ఏ బజారుకు పోయినా తలకాయ లేపి నమస్తే పెడితే కాలు పోయి బుర్దల పడుతున్నటువంటి పరిస్థితి గొల్లగూడెంలో ఉండేనా లేదా? అట్లనే మరి బస్ స్టాండ్ కాడి నుంచి ఈ రోడ్డు మరి FCI రోడ్డు ఏ విధంగా ఉండే కంకరతోటి తేలి ఆ కంకర వచ్చి ఏడ తలకాయలకు దాకి ఏడ చనిపోయే పరిస్థితి ఉండే. అట్లాంటిది మరి మీరు మీ ఆశీస్సులతోటి మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొదటగా క్లాక్ టవర్ సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ఈ రోడ్డు చేసి పెట్టాలని ఆలోచన చేసి మొదటగా ఈ FCI రోడ్ కంప్లీట్ చేసిన 4 లైన్ రోడ్డుగా మరి అదేవిధంగా క్లాక్ టవర్ నుంచి ఇక్కడ వరకు కూడా ఈ రోడ్డుని కంప్లీట్ చేసి ఇలా
గొల్లగూడెం స్థితిగతులని మార్చినటువంటి, పెద్దగూడెము స్థితిగతులను మార్చినటువంటి నాయకత్వం కేసీఆర్ నాయకత్వం. అవునా కాదా ఒకసారి మీరు అందరు కూడా ఆలోచన చేసి చప్పట్ల ద్వారా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదే విధంగా మరి వార్డులలో కూడా బజార్లలో కూడా మ్యాక్సిమం సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. మరి అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకొని ఇవాళ మనం ముందుకు పోతుంటే మళ్ళా ఏదో రకమైనటువంటి ఆలోచనతో వచ్చి మళ్ళా ఓట్లేస్తే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకుండా నిర్లక్ష్యం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేసి ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏం ప్రచారం చేస్తున్నారంటే కులం మతం గురించి మాట తీస్తా ఉన్నారు. కులం మతం ప్రేమ ఉంటే ఈ కులపోళ్ళకి ఏమైనా చేసినవా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అడుగుతున్నా. ఎవరికన్నా ఎవరి బాగు కోసమన్నా ఏమన్నా చేసినవా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని అంటున్నా. ఇక్కడ ఆంజనేయ స్వామి రామాలయం గుడి కడితే సలీం 2-3 సార్లు నా దగ్గరకు వచ్చిండు. మరి ఏ కులం అని వచ్చిండు, ఏ మతం అని వచ్చిండో ఒకసారి మీరు ఆలోచన చేయండి సార్. ఎట్లన్నా చేసి ఆ గుడి కంప్లీట్ చేయాలి సార్. ఇది ఎన్నో రోజులుగా ఇష్టపడి ఉంది. ఇది ఎమ్మెల్యేగా నువ్వైతేనే చేయగలుగుతావు, ఎవరు చేయలేరు ఇది అని నా దగ్గరికి సలీము, దాంతోపాటు జానయ్య, దాంతోపాటు మన వాళ్ళందరూ కూడా చింతల భిక్షపతి, రత్నం యాదయ్య, ఆనంద్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులందరూ కూడా కలిసి వస్తే భిక్షం, మరి వీళ్ళందరూ కూడా మన్యశంకర్ వీళ్ళందరూ కూడా కలిసి వస్తే వెంటనే 12 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి ఆ గుడి కంప్లీట్ చేసినటువంటి సందర్భాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తున్నా. ఈడ గుమ్మల సర్కార్ నడుస్తుంది, బుర్రి సర్కార్ నడుస్తుంది, మధ్యలో లీలా సర్కార్ నడుస్తుంది. లీలా సర్కార్ అంటే రాసత్ లీలల సర్కార్ నడుస్తుంది. ఎంత దుర్మార్గంగా ఈ నల్లగొండ ఇజ్జత్ ఇస్తున్నటువంటి ఆడబిడ్డల ఇజ్జత్ ఇస్తున్నటువంటి నల్లగొండకు కలెక్టర్ రావాలన్నా, ఎస్పీ రావాలన్నా, ఒక మహిళలు రావాలంటే భయపడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్న వెంకరెడ్డిని చూసి. ఈ విధమైనటువంటి అవమానం ఈ మహిళలకు జరుగుతుంటే ఇంకా మనం ఊరుకోవాలన్నా, ఒక్కసారి తిరగబడాల్సినటువంటి అవసరం ఉందని మహిళా తల్లులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నా. దాంతో పాటు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా తులం బంగారం ఇస్తాన్నారు. ఇచ్చిర్రా అమ్మ? వచ్చిందా తల్లి? తులం బంగారం వచ్చిందా? ఆమెకు వచ్చినట్టుందా? సపోర్ట్ చేస్తలేదు. వచ్చిందా తల్లి? కేసీఆర్ వస్తేనే మనం అందరం బాగుంటాం, లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఉంటే ఉన్నాయి కూడా పోతాయి. పేరు మీద ఉన్నటువంటి బంగారం కూడా కాజేస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పటికే మన పూల ధరలు తగ్గిపోయినాయి. 50 లక్షల ప్రతి పనిలో మీ ముందుంటాం. ప్రతి పనికి మేము వచ్చి మీకు అండగా ఉంటూ ప్రతిదీ ఏ విషయం అడిగినా కూడా మేము అనుక్షణం 24 గంటలు టైం మీ ఇంటికి కేటాయిస్తాం. మాకు ఎటువంటి బాధ్యతలు, మరి అందరు పిల్లలు పెద్దగైపోయారు, మేమిద్దరం మీ సేవ కోసమని మీకు సేవ చేయాలి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఒక్కసారి ప్లీజ్ అమ్మలారా, అంకలారా, సతీష్ నగర్ వాసులందరికీ మరొకసారి దండం పెడుతున్నాను. నాకు ఒక్కసారి కారు గుర్తు మీద వేసి ఓటు వేసి మన నన్ను గెలిపించుకోగలరని ప్రార్థిస్తున్నాను. జై బిఆర్ఎస్, జై తెలంగాణ. మీ అందరు కూడా ఉచితంగా నీళ్ళ సప్లై చేసే కార్యక్రమం ఉంటుందని మరి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు సతీష్ నగర్లో ఎవరింట్లో పెళ్ళి అయినా, ఎవరింట్లో బర్త్డే అయినా వారందరికీ కూడా ఎస్బీఆర్ గార్డెన్ ఫ్రీగా ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. నేను ఇంకొకటి కూడా అడిగిన కానీ వాళ్ళు ఇప్పుడు వద్దులేదు. మీకు అన్ని విధాల దగ్గరుండి రూపాయి ఖర్చు లేకుండా ఫంక్షన్ ఫ్రీ ఇస్తాడని మళ్ళొకసారి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ గుడి అభివృద్ధి కోసం ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా రామ్మోహన్ తరఫున నేను సహకారం చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. మీరు ఏది అడిగితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ మీరు కూడా దయచేసి ఈ యొక్క సతీష్ నగర్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మాట్లాడండి. మాట్లాడిన తర్వాత
మరి మీరు కూడా దయచేసి మళ్ళీ రేపు వచ్చి నేను చేస్తా అది చేస్తా ఇది చేస్తా అంటే నమ్మకండి దయచేసి. మన రామ్మోహన్ ఉద్యమం నుంచి టిఆర్ఎస్ పార్టీ జెండా పుట్టినప్పటి నుంచి ఆయన ఆ పార్టీలో పనిచేస్తున్నాడు. ఉద్యమం కోసం టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నటువంటి టైంలో మరి ఫంక్షనాలు కూడా అన్ని విధాలా ఉపయోగించుకుంది. మరి అట్లాంటి రామ్మోహన్ ఒకటే పార్టీలో ఉండి ఒకరి నాయకత్వంలో పనిచేసినటువంటి వ్యక్తి కరెక్టా? 4 పార్టీలు మారి అవసరానికి పార్టీలు మారి అవసరమేలా తీసుకునే నాయకుడు గెలిస్తే మనకు లాభం అవుతుందా? కాబట్టి మీరు ఆలోచన చేసి దయచేసి మీకు అన్ని విధాలా అండగా ఉండే సింగం లక్ష్మీ రామ్మోహన్ గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా ఈ ఇస్తాని ఒక్కొక్క ఓటుకి 5,000 ఇస్తాను వస్తాడు. ఫుల్ పార్టీలు ఇస్తా అంటారు. రాయల్స్రాగో టీచరో మంది దగ్గర వసూలు చేసిన టీచరో లేకపోతే మంది దగ్గర వసూలు చేసిన పైసలో అవి తెచ్చి మీకు ఇస్తా అంటాడు. మరి అవి తీసుకుంటే మీకు సరిపోతాయా తల్లి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన భార్య 2 సార్లు అయింది, ఇక 3వ సారి కూడా అవసరం ఉందా? ఎందుకంటే నేను ఎంత అయినా మన పార్టీలో ఉన్నప్పుడు పోయినసారి ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి రామ్మోహన్ గారిని సర్ది చెప్పి ఇక ఏదో ఆయనకు మాట ఇచ్చినాము, ఆయనకు అవకాశం ఇద్దాం, నెక్స్ట్ టైం నీకు అవకాశం వస్తే చేద్దాం రామ్మోహన్ గారు అంటే అంత పెద్ద మనిషి గౌరవంగా ఓకే సార్ అట్లనే కానిద్దామని వాళ్ళు గౌరవంగా పార్టీ చేసింది. మళ్ళా తీర ఎన్నికల నాడు కత్తిపోటు పొడిచి కసిక్రం పొడిచి 50 లక్షలకు అమ్ముడు పోయాడు కోమరెడ్డి వెంకరెడ్డికి. మళ్ళా ఇప్పుడు మళ్ళీ నిలబడి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇక రేపటి నుంచి ఇక బేరం పెడతాడు. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి. నేను అన్న దాంట్లో వాస్తవం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.